ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీ 6 డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్-యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ. వెంకటాచారి డిమాండ్ చేశారండి. శుక్రవారం ముత్కూరు మండలంలో నిర్వహించిన టీఎస్-యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల పీఆర్సీ పెండింగ్ డీఏల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశ నెలకొందని అన్నారు. ఆలస్యం చేయకుండా పీఆర్సీని ప్రకటించి బకాయిలలో ఉన్న 6 డీఏలను విడుదల చేయాలని కోరారు. అలాగే ఎంప్లాయీ హెల్త్ కార్డుల అమలులో జాప్యాన్ని నివారించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే చర్యలను విరామించి వాటి బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని వెంకటాచారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్-యూటీఎఫ్ మండల అధ్యక్షుడు ధర్మనం వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఏ. సత్తయ్య, సహాధ్యక్షుడు ఉప్పలయ్య, కార్యదర్శి తిరుపతి, సీనియర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మరోవైపు తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించిందండి. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 100 రోజుల్లో మొత్తం 6,000 కోట్ల బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. తాజాగా మరో 2,000 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో 100 రోజుల్లోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు విడుదల చేసి మాట నిలబెట్టుకుంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ 3 విడతల్లో ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లించింది. మొదటి విడతగా మే 29న 2,000 కోట్లు రిలీజ్ చేసింది. ఆ తర్వాత రెండో విడతగా జూన్ 30న 2,000 కోట్లు విడుదల చేయగా, తాజాగా మూడో విడతగా మరో 2,000 కోట్లను విడుదల చేసి ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఇక ఈ విడుదలతో విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కమ్యుటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లించబడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.